వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మేడే పురస్కరించుకొని ఏఐటియుసి అనుబంధ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి రామారావు అధ్యక్షతన కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో యూనియన్ జెండా ఆవిష్కరించారు. అనంతరం సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి టి రామారావు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఉద్యోగులను కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులు కొట్లాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను రద్దు చేస్తూ పని గంటలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 12 గంటలు మార్చుటకు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్కు ముందుకు తెచ్చిన విషయం యావత్ కార్మిక లోకం గ్రహించాలని కోరారు. నేడు కార్మిక వర్గం హక్కుల సాధనకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని కావలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కార్మిక వర్గం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, కనీస వేతనాలు నోచుకోకుండా వెట్టి చాకిరికి గురవుతూ ఆ పైన శ్రమ దోపిడీకి ఆర్థిక పీడనకు లోనవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అతీక్, జిల్లా భాస్కర్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంఘం ప్రెసిడెంట్ సన్నీ, జమీరుద్దీన్, కరుణాకర్, రాజేశం, స్వామి, హరికృష్ణ అండ్ హరీష్, రాజశేఖర్, శేఖర్, శ్రీనివాస్, దొంత భాస్కర్, స్వామి, భూమయ్య, మహమ్మద్, మల్లేశం, అభిలాష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఈ 139వ మేడే దినోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులు కార్మిక వర్గానికి అందరికీ నా విప్లవాభివందనాలు. అమెరికా దేశంలో చికాగో నగరంలో 1886లో అప్పుడు 8 గంటల పని, 8 గంటల వినోదం, 8 గంటల విశ్రాంతి అనే నినాదంతో ఇది పుట్టుకొచ్చింది. వాళ్ళు అప్పుడున్న బహుళజాతి సంస్థల వాళ్ళు, పెట్టుబడి వ్యవస్థ వాళ్ళు 12 నుంచి 24 గంటల దాకా కూడా పనిచేయాలి, అంటే ఒక చక్రం యంత్రంలాగా పనిచేయాలని దానిలో నానా తిప్పలు పెడుతుంటే అందులోనే మన కార్మిక వర్గంలోనే ప్రతి ఒక్కరికి చైతన్యం వచ్చి మాకు ఈ 12 గంటలు, 18 గంటలు, 16 గంటలు కాదు, మేము మనుషులమే, మాకు అందరు కుటుంబం ఉన్నది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముదుగోళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మేము చూసుకోవాలి. అందుకనే ఈ వెట్టి చాకిరీ వ్యవస్థ అనేది ఎదిరిపోవాలి అని 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల విరామం కోసం అహర్నిశలు కట్లపడి వాళ్ళు ఉద్యమాలు చేసేది. అప్పుడు నెత్తులు చిందించిన వాళ్ళ ఫలితమే ఈరోజు మనం ఫలం అందుకుంటున్నాం. ఈ మేడే అనేది అప్పటి నుంచి వచ్చింది. మన దగ్గర 1920లో ట్రేడ్ యూనియన్ వ్యవస్థ అనేది ఏర్పడింది. 1923లో మనము ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఒక హాస్పిటల్ వ్యవస్థని చూసుకుంటే ఇదివరకు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటుండేవాళ్ళు. ఇప్పుడు అంతా ఈ వరల్డ్ బ్యాంకు బహుళజాతి సంస్థల వల్ల ఏం చేశారంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ అని పెట్టారు. ఇప్పుడు ఇప్పుడే మన ఇక్కడ ఉన్న కార్మికులను చూసుకుంటే పొద్దున్న 8 గంటలకు వస్తే 2 గంటలకు పోతుంది, ఇప్పుడు 4 గంటల దాకా ఉంటుంది. ఇక్కడ పనితనం అనేది పెరిగింది ఆలోచిస్తుందా. అయితే ఎక్కడైతే విప్లవం వచ్చిందో అక్కడ వాళ్ళకు చైతన్యం వచ్చింది. ఈ చట్టాలు, కార్మిక చట్టాలు తెలిసినాయి. మన దగ్గర కార్మిక చట్టాలు తెలివాయి. ఒక ఉద్యోగి, ఒక సెక్యూరిటీకి అప్లై చేస్తే 30,000 మంది వస్తుంది. ఇక్కడ కాంపిటీషన్, మన జనాభా పరంగా చాలా పెద్ద దేశం, పేద దేశం. అందుకని మన దానిలో మనమే తన్నుకోవాలని అక్కడి పెట్టుబడి వ్యవస్థదారులు ఇక్కడికి వచ్చి బహుళజాతి కంపెనీలో స్థాపిస్తున్నారు. మన దగ్గర నుంచి మన రక్తాన్ని తిప్పి చేస్తున్నారు. అందుకని మనం కూడా కార్మిక చట్టాలు ఏం బోధించినాయి, అప్పుడు ఆ చికాగో నగరం వల్ల మనకి ఏమొచ్చింది, అది స్ఫూర్తిగా తీసుకొని మనము ఎంతైనా ఉద్యమించవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఐటీ రంగంలో కూడా, సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఇప్పుడు ఈ కాల్ సెంటర్లు కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా వెట్టి చాకిరీ వ్యవస్థనే. కాల్ సెంటర్లు చేసే ఆడోళ్లకు నైట్ డ్యూటీలు వేస్తారు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు రాత్రి 1, 2 అవుతుంది. వాళ్ళకు భద్రత ఎక్కడ ఉన్నది? మన దగ్గర కూడా ఇక్కడ సెక్యూరిటీ వ్యవస్థలో కూడా మొగోళ్ళని వేయాలి, ఆడోళ్ళని వేస్తుంది. వాళ్ళకు అప్పుడు ఆ సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఇవన్నీ భద్రత కల్పించాలి. మళ్ళీ మనం ఇక్కడ ఈ గ్రూప్ ఇంకో గ్రూప్ ఉన్నదనుకోండి, సపోజ్ ఈ గ్రూప్ నుంచి వేరే గ్రూప్ పోయినప్పుడు మన ఈపీఎఫ్ కానీ ఇవి ఉంటాయి కదా, మన జనరల్ ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు అక్కడ మళ్ళీ వేరే కంపెనీ కూడా ట్రాన్స్ఫర్ కావాలి. ఇక్కడోడు ఇక్కడనే తింటుండు, అక్కడనే తింటుండు. వీటిపై మనము నీది ఈ వర్గము, నాది ఆ వర్గము, నీది ఈ యూనియన్, నాది ఆ యూనియన్ అని ఇవన్నీ మనము ఏమీ ఆలోచించకుండా అందరూ ఏకతాటిపై ఒకే యూనియన్లో ఉండి అది ఏదైనా కానీ బలమైన వ్యవస్థ అందులోనే పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.